ఒక రెగ్యులర్ గ్రామాన్ని సరే ఒక ఎట్లుంటాయంటే క్వశ్చన్స్ ఒక లాంగ్వేజ్ ఉన్నాకో ఒక లాంగ్వేజ్ ఉంది ఆ లాంగ్వేజ్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ రెగ్యులర్ ఆర్ నాట్ రెగ్యులర్ లాంగ్వేజ్ ఓకేనా ప్రూవింగ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ ఏ రెగ్యులర్ ఆర్ నాట్ రెగ్యులర్ అని ప్రూవ్ చేయాలి దీనికి రెండు విధాలు మనం ప్రూవ్ చేయొచ్చు ఒకటి పంపింగ్ లెమా ఉంటుంది ఇంకోటి క్లోజర్ ప్రాపర్టీస్ అని ఉంటుంది యూజింగ్ క్లోజర్ ప్రాపర్టీస్ ఓకేనా ఒక లాంగ్వేజ్ రెగ్యులరా నాట్ రెగ్యులర్ ప్రూవ్ చేయడానికి రెండు మెథడ్స్ ఉంటాయి ఒకటి పంపింగ్ లెమా ఇంకోటి క్లోజర్ ప్రాపర్టీస్ ఈ వీడియోలో ఏం చేద్దామంటే పంపింగ్ లెమా గురించి వెళ్తాం పంపింగ్ లెమా ఫర్ రెగ్యులర్ లాంగ్వేజ్ పంపింగ్ లెమా యూజ్ చేసి ఆ లాంగ్వేజ్ రెగ్యులర్ లాంగ్వేజా నాన్ రెగ్యులర్ లాంగ్వేజా చూద్దాం పంపింగ్ లెమా ఫర్ రెగ్యులర్ లాంగ్వేజ్ అసలు పంపింగ్ లెమా స్టేట్మెంట్ ఎట్లుంటుందంటే పంపింగ్ లెమా ఎందుకు వాడుతుందని చెప్పిన ఒక లాంగ్వేజ్ రెగ్యులర్ నాట్ రెగ్యులర్ అని ప్రూవ్ చేయడానికి పంపింగ్ లెమా వాడతాం ఆ స్టేట్మెంట్ ఇక్కడ వరకు రాసిన పంపింగ్ లెమా ఈజ్ యూజ్డ్ టు ప్రూవ్ దట్ ద లాంగ్వేజ్ ఈజ్ నాట్ రెగ్యులర్ ఆర్ రెగ్యులర్ అట్లా అనమాట ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ ఎల్బిఏ రెగ్యులర్ లాంగ్వేజ్ ఏమనుకుంటామంటే ఫస్ట్ లెట్ ఎల్బిఏ ఒక లాంగ్వేజ్ అనుకుంటాం ఒక రెగ్యులర్ లాంగ్వేజ్ అని అనుకుంటాం ఓకే తర్వాత దెన్ దిట్ ఈస్ అ కాన్స్టెంట్ ఎన్ ఒక ఎన్ అనే ఒక కాన్స్టెంట్ ఉంటుంది ఇది కాన్స్టెంట్ ఓకే ఒక స్ట్రింగ్ని సెలెక్ట్ చేసుకుంటాం ఒక లాంగ్వేజ్ ఉన్నప్పుడు లాంగ్వేజ్ స్ట్రింగ్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ అంటే ఇప్పుడు ఎన్ ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు ఏమవుతుంది A1 బి వస్తుంది అట్లనే ఎన్ ఈక్వల్స్ టు 1 అప్పుడు ఏమవుతుంది ఎన్ స్క్వేర్ బి స్క్వేర్ కదా అప్పుడు ఏబిబి సో ఇవన్నీ స్ట్రింగ్స్ సో ఇలా ఒక స్ట్రింగ్ తీసుకుంటాం ఆ స్ట్రింగ్ని జెడ్ అంటున్నాడు జెడ్ని ఒక స్ట్రింగ్ తీసుకుంటాం అప్పుడు ఇంకా తీసుకున్నాక దాన్ని మోడ్ చేస్తాం మాడ్యులస్ అంటే మాడ్యులస్ ఆఫ్ స్ట్రింగ్ జెడ్ అంటే ఇప్పుడు దీని స్ట్రింగ్ లెంత్ నేను ఈ స్ట్రింగ్ తీసుకున్నాను దీని స్ట్రింగ్ లెంత్ అంటే 4 సో అయితే మాడ్యులస్ ఆఫ్ 4 చేస్తే దాని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ రావాలి ఇచ్చిన ఆడ ఎన్ వాల్యూ వాడేస్తాడు సన్న ఓకే ఇట్లా అన్నమాట అది ఇక్కడ వరకు చెప్పింది తర్వాత ఇప్పుడు ఈ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఏదైతే జెడ్ ఉంటుందో ఆ స్ట్రింగ్ని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాం ఒకటి UVW అని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాం అంటే ఇది స్ట్రింగ్ తీసుకున్నాం దీన్ని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాం నేను ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది నేను జస్ట్ ఆ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తామంటే టెస్ట్ చేస్తాం ఏమని మాడ్యులస్ ఆఫ్ యూ లెస్ దెన్ ఎన్ ఉండాలి మళ్ళీ ఇంకా మాడ్యులస్ ఆఫ్ వి అంటే లెంత్ అనమాట మాడ్యులస్ ఆఫ్ వి అంటే దాని లెంత్ కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 ఉండాలి దాంతోపాటు ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై కావాలి ఏ కండిషన్ అంటే UVI అంటే UV పవర్ I డబ్ల్యూ చేస్తే వేర్ I ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0 చేస్తే ఇప్పుడు ఇట్లా చేసిన ఒక స్ట్రింగ్ వస్తుంది ఆ స్ట్రింగ్ అనేది లాంగ్వేజ్ లోపల ఉండాలి ఇట్లా అన్నమాట ఓకే స్టేట్మెంట్ ఇప్పుడు చదువుతున్నాయి చూడండి పంపింగ్ లెమా యూజ్ టు ప్రూవ్ ఏ లాంగ్వేజ్ ఇస్ ఏ నాట్ రెగ్యులర్ లెట్ ఎల్బిఏని ఒక రెగ్యులర్ లాంగ్వేజ్ అనుకోవాలి ఎల్లో ఒక రెగ్యులర్ లాంగ్వేజ్ అనుకున్నాం అప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది ఎన్ వాడేస్తాడు అప్పుడు ఒక స్ట్రింగ్ని సెలెక్ట్ చేసుకుంటాం జెడ్ అని ఆ జెడ్ అనేది గ్రేటర్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ గ్రేటర్ అని ఈక్వల్స్ టు ఎన్ ఉండాలి మాడ్యులస్ అనేది దీని లెంత్ అనమాట ఇప్పుడు ఆ జెడ్ స్ట్రింగ్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని 3 పార్ట్స్లో డివైడ్ చేసుకుంటాం UVW అని ఇన్ సచ్ ఎ వే దట్ మాడ్యులస్ ఆఫ్ UV ఏముండాలి లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎన్ ఉండాలి అట్లా జస్ట్ మాడ్యులస్ ఆఫ్ V గ్రేటర్ దెన్ 1 ఉండాలి అండ్ ఫర్ ఆల్ I ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 UV పవర్ I W అది లాంగ్వేజ్ లోపల ఉండాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ కనిపిస్తుందా నెక్స్ట్ సరే ఉండే కొత్త పేపర్లో వేద్దాం ఎందుకంటే ఆ స్కెచ్ మార్కులు వెనకాల పేపర్లో ఉంటాయి ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇట్లా ఇస్తానమాట ప్రూవ్ లాంగ్వేజ్ ఇచ్చేసినాడు A పవర్ N B పవర్ N ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 1 ఈజ్ నాట్ రెగ్యులర్ అని ప్రూవ్ చేయమంటాడు సో మనం పంపింగ్ లెమా యూజింగ్ పంపింగ్ లెమా ఓకే ఇప్పుడు లాంగ్వేజ్ చేద్దాం ఫస్ట్ లెట్ ఎల్బి అయితే లాంగ్వేజ్ ఉన్నది సో A పవర్ N అంటే N ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు అంటే N ఈక్వల్స్ టు 1 2 3 4 అట్లా అనమాట
సో n ఈక్వల్స్ టు 1 అప్పుడు ఏమవుతుంది a పవర్ a1 b పవర్ 1 ఇట్లా వస్తుంది. తర్వాత n ఈక్వల్స్ టు 2 అయినప్పుడు అంటే a స్క్వేర్ b స్క్వేర్ ఏ వస్తుంది a b b. తర్వాత n ఈక్వల్స్ టు 3 అయినప్పుడు ఏమొస్తుంది లాంగ్వేజ్ రాసుకుంటున్నాం ఫస్ట్ a b b b b. ఓకే అట్లా వస్తుంది లాంగ్వేజ్ మనకి. ఓకే ఇప్పుడు మనకి ఎల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి మనం. నేను లెట్ ఎల్ ఈక్వల్స్ టు 4 అనుకుంటున్నాం, n 4 అనుకుంటాం, ఏదైనా తీసుకోవచ్చు ఈ లాంగ్వేజ్లో ఉన్న స్ట్రింగ్ బట్టి. నేను n 4 అనుకుంటున్నా, z స్ట్రింగ్ ఈ స్ట్రింగ్ తీసుకుంటున్నా a b b. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు n ఉండాలి. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ 4, ఇప్పుడు దీని లెంత్ ఎంత 4 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 4. ఓకే సెట్. ఇప్పుడు స్ట్రింగ్ తీసుకున్నాం కదా మనం, ఏంటిది ఏ బి స్ట్రింగ్ తీసుకున్నాం. ఇది యూ అనుకుంటా, ఇది వి అనుకుంటా, ఇది డబ్ల్యూ అనుకుంటా. ఓకే ఫస్ట్ కండిషన్ ఏంటిది యూ మాడ్యులస్ ఆఫ్ యూ లెస్ దెన్ ఎన్ ఉండాలి. మాడ్యులస్ ఆఫ్ యూ వి అంట, ఏ వి ఏంటిది ఏబి. ఓకే లెస్ దెన్ ఎన్ అన్నాడు అంటే దీని లెంత్ ఎంత 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4 సాటిస్ఫై అయింది. ఓకే నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటిది మాడ్యులస్ ఆఫ్ వి గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 అన్నాడు. ఇప్పుడు దీని లెంత్ ఏబి అంటే దీని లెంత్ ఎంత 2 కదా, 2 గ్రేటర్ దాన్ 1 కరెక్ట్ అయిపోయింది. థర్డ్ యూ వి పవర్ ఐ డబ్ల్యూ వేర్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు అంటే ఏమంటున్నా అంటే ఇప్పుడు ఫస్ట్ దీన్ని రాసుకో. ఫస్ట్ ఏబి ఇది యూ ఇది వి ఇది డబ్ల్యూ కదా. ఏమంటున్నా అంటే వి పవర్ 0 ఏమొస్తుంది ఏబి వస్తుంది. ఈ ఏబి అనేది బిలాంగ్స్ టు లాంగ్వేజా, ఏబి అనేది లాంగ్వేజ్ లోపల ఉంది. ఓకే డన్. తర్వాత ఇప్పుడు ఏబి పవర్ ఆఫ్ 1 చేస్తాం. ఇప్పుడు ఏమొస్తుంది ఏబి ఏబి బి వస్తుంది. ఇది బిలాంగ్స్ టు లాంగ్వేజా, ఇక్కడ సెకండ్ ఏది అదే కాబట్టి ఎస్. ఇప్పుడు ఏబి పవర్ 2 బి. ఇప్పుడు వి ఎందుకంటే వి పవర్ ఐ అన్నా కాబట్టి దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాను నేను, అర్థమవుతుంది కదా. ఇప్పుడు దాని స్క్వేర్ ఏమైపోతుంది ఏబి అవుతుంది, ఏబి బి వస్తుంది. ఇది బిలాంగ్స్ టు లాంగ్వేజా రాదు, ఎందుకంటే కంటిన్యూస్గా ఏ వచ్చింది కాబట్టి కంటిన్యూస్ బి వస్తుంది. కానీ ఇక్కడ చూడు ఏదంటే ఏబి వస్తుంది. సో ఇట్ ఇస్ డస్ నాట్ బిలాంగ్స్ టు లాంగ్వేజ్. సో దీనివల్ల ఏమైపోయింది ఇట్లా ఇక్కడికి ఆపేసేయాలన్నమాట. దీనివల్ల నాన్ రెగ్యులర్ అని చెప్పచ్చు. దేర్ఫోర్ లాంగ్వేజ్ గివెన్ లాంగ్వేజ్ ఎల్ ఈజ్ నాట్ రెగ్యులర్ లాంగ్వేజ్ అని రాస్తే అయిపోయి. సో ఈ అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితేనే రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుంది అన్నమాట. అట్లా